హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. ఈ జూలై నెల పెన్షన్ పంపిణీలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ కొత్త పెన్షన్లు ఏంటనేది నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. జిల్లాల వారీగా లిస్టు కూడా రావడం జరిగిందండి, లబ్ధిదారుల యొక్క లిస్టు. ఆ లిస్టులో పేరు ఉంటే మీకు పెన్షన్ అనేది అలాట్ అవుతుంది. అదేవిధంగా మీ చేతికి 4,000 రూపాయలతో పాటు ఒక మంజూరు పత్రం కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ మంజూరు పత్రం ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో పెన్షన్స్ సంబంధించి లేటెస్ట్గా ఏమైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం అయితే యాడ్ చేసి ఇవ్వబోతుందన్నమాట. దీని కొరకు దాదాపు 123 కోట్లు అనేటివి వెచ్చించబోతున్నట్లు సమాచారము. అయితే ఇక్కడ కొత్తగా పెన్షన్లను యాడ్ చేశారు కదా, అవి ఏ పెన్షన్లు అంటే, భర్త ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి మరణించినప్పుడు వారి యొక్క పెన్షన్ని భార్య పేరు మీదుగా వెంటనే ఇచ్చేటువంటి పెన్షన్లను స్పౌస్ పెన్షన్ల కింద అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ స్పౌస్ పెన్షన్ల కింద ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వారికి సంబంధించి ఏప్రిల్ నెలలో దరఖాస్తులు అనేటివి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాటిని మే నెలలో వెరిఫికేషన్ అయితే చేశారు. సో జూన్ నెల 12వ తేదీన ఇవ్వాల్సి ఉండగా ఆ యొక్క కార్యక్రమం అనేది వాయిదా పడడం జరిగిందనమాట. ఇప్పుడు తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారము జూలై నెలలోనే ఈ యొక్క పెన్షన్లను కూడా కలిపి ఇస్తుందని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది సెర్ఫ్ నుంచి. అయితే ఈ యొక్క జిల్లాల వారీగా విడుదలైనటువంటి లిస్ట్ గురించి నేను మీకు చెప్తాను. ఇక్కడ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి కొంతమంది కొన్ని రకాలుగా డౌట్స్ అనేటివి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఎక్కువగా మా యొక్క ఇంట్లో కూడా మా నాన్నగారు చనిపోయారండి, మా అమ్మగారికి పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మీకు ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలి. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారము 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 2024 మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది ప్రభుత్వం రెడీ చేసి కేవలం వారికి మాత్రమే స్పౌస్ పెన్షన్లు అనేటివి ఇవ్వడం జరిగిందనమాట. సో అంతకంటే ముందుగా చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి, అంటే 2023 పైన చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రము ప్రభుత్వం అయితే పెన్షన్లను విడుదల చేయలేదు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను, ఎందుకు మీకు పెన్షన్ అనేది రావడం లేదనేది మీకు ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సో ఈ విధంగా కేవలము 2023 డిసెంబర్ 1 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ పెన్షన్స్ అనేటివి అలాట్ అయినాయి. ఓకేనా? సో లబ్ధిదారుల యొక్క లిస్టు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మన టెలిగ్రామ్ అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయిన తర్వాత ఏపీ స్కీమ్స్ అనే ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మీరు ఫైల్స్లోకి అయితే వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళి ఇది స్పౌస్ పెన్షన్స్ ఇండివిజువల్స్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫైల్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అప్డేట్ అయితే అయి ఉందన్నమాట. సో ఈ లిస్ట్లోనే మీ పేరు అనేది రావచ్చు. జిల్లాల వారీగా లిస్ట్ అనేది రావడం జరిగిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడవచ్చు మీరు. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు డిస్టిక్ సంబంధించి వచ్చాయన్నమాట. ఇలా జిల్లాల వారీగా ఎలిజిబుల్ అయినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది రావడం జరిగిందనమాట. మీరు మీ యొక్క డిస్టిక్ నేమ్ అవన్నీ కూడా ఎంచుకొని చూసుకోవచ్చు, మీ పేరు అనేది రావచ్చు అనమాట. ఎవరైతే ఏప్రిల్ నెలలో దరఖాస్తులు అనేటివి చేసుకుని ఉన్నారో వారి యొక్క వివరాలు అనేటివి ఇక్కడ అప్డేట్ అయి ఉంటాయి, వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయి ఉంటే. ఓకేనా? సో ఇక్కడ మనకు జిల్లాల వారీగా అయితే ఇచ్చి ఉన్నారు. ఒకసారి లేట్ అయినా పర్లేదు, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి మీకు అందిస్తామన్నమాట. అయితే ఇక్కడ స్పౌస్ పెన్షన్స్ అనేటివి డబుల్ పెన్షన్స్గా రావచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే జూన్ నెలలో మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పింది కాబట్టి అక్కడ పెన్షన్ అనేది ఆగిపోయింది కాబట్టి ఇక్కడ మనకు మే నెలలో రాలేదు, జూన్ నెలలో రాలేదు. ఇలా 2 నెలలకు కలిపి పెన్షన్ అనేది జూలైలో ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. ప్రభుత్వం దీని మీద ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా సమాచారం కనుక వస్తే తప్పకుండా వీడియో అనేది చేస్తాను, డబుల్ పెన్షన్ అని. సో మనకు అందినటువంటి రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా 2 నెలల పెన్షన్ అనేది రావాలి, ఎవరైతే ఇక్కడ కొత్త పెన్షన్లకి అర్హత సాధించినటువంటి వాళ్ళకి సంబంధించి. ఓకేనా? సో ఈ విధంగా మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కొత్తగా పెన్షన్స్ అనేటివి రాబోతున్నాయి అన్నమాట జూలై నెలలో. ఇకపోతే మంజూరు పత్రాలు కూడా అందిస్తారండి వీళ్ళకి సంబంధించి. ఆ మంజూరు పత్రాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ కొత్తగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి సంబంధించి ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క మంజూరు పత్రం కూడా ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మంజూరు పత్రం అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇవి యాక్చువల్గా మే నెలలోనే వచ్చేసేయండి. సో చాలామందికి కూడా తెలియదు అనమాట, పెన్షన్ అనేది అలాట్ అయ్యి ఉంటే మీకు మంజూరు పత్రం అందిస్తారని.
సో ఇక్కడ మీరు వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు. మీకు మంజూరు పత్రం కూడా అందిస్తారు. దీంతో పాటు పెన్షన్ అమౌంట్ కూడా 1వ తేదీనే పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో జూలై నెలలో ఈ విధంగా పెన్షన్ల పంపిణీలో మార్పులు అనేటివి ఉండబోతున్నాయి. కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తూ ఆ పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సమాచారం. సో ఇక్కడ వరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారము. ఇకపోతే ఏపీలో కొత్త పెన్షన్లకు అవకాశం ఎప్పుడు ఉంటుందని చెప్పి అడుగుతున్నారండి. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ గురించి అడుగుతున్నారు. దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు, వితంతువుల పెన్షన్లకు సంబంధించి అడుగుతున్నారు. సో ప్రభుత్వము కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. సో అందువల్ల మనము వీడియోస్ అనేటివి చేయడం లేదనమాట. ఉన్నది ఉన్నట్టుగా వీడియోస్ అనేటివి చేస్తామండి. ప్రస్తుతము జూలై నెలలో మాత్రము కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తారు అని చెప్తున్నారు, కానీ అఫీషియల్గా డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదన్నమాట. అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుందన్నమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు చర్చలు కూడా జరగవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా సమాచారం పెన్షన్లకు సంబంధించి కనుక మాట్లాడినట్లయితే నేను వీడియో అనేది తప్పకుండా చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. సో ప్రస్తుతం మాత్రము జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో డబుల్ పెన్షన్ కింద ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఇవ్వబోతున్నారు. మళ్ళీ యాక్సిటీస్గా ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలుస్తోంది. సో ఇక్కడ వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీరు తెలుసుకున్నారు. ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓకేనా. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, తప్పకుండా ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ డైలీ కూడా అప్డేట్ అవుతుందండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడే జాయిన్ అనే బటన్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలానే ఇప్పుడు విడుదలైనటువంటి పోస్ట్ పెన్షన్లకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు. నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పానన్నమాట. సో ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. సో లిస్ట్లో మీ పేరు కనుక ఉండినట్లయితే లిస్ట్లో మా పేరు ఉంది అని మీరు వెనక్కి వచ్చి మరి కామెంట్ అయితే చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అవుతాయండి. మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.